హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీడియోస్ బై షైన్ కేరియర్స్ రజని. హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఎలా జరుపుకున్నారు? ఎన్నెన్ని పిండి వంటలు నైవేద్యంగా దేవునికి సమర్పించారు? ఎన్నెన్ని పెట్టాము సంగతి కంటే ఈరోజైతే ఫుల్ ఆక్యుపైడ్ అనుకుంటాను ఎవ్రీవన్. నేనైతే ఆక్యుపైడ్. బట్ మన కోరికలన్నీ తీరాలి అంటే దేవునికి కొద్దిగా ఒక్కరోజన్నా మనం ఆ మాత్రమైనా చెయ్యాలి కదా. మన లిస్ట్ అంతా మరి పూర్తి చేయాలంటే. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మీకు గుర్తుంటే ఉండదు, మన చిన్నప్పుడు ప్రతి వీధిలో వినాయకుడు బొమ్మ పెట్టేవాళ్ళు. సో మీరు ఇంకా మీ ఊళ్ళో మీ ఉన్న ప్లేసుల్లో ఇంకా అది జరుగుతుందా? మీరు బొమ్మలు చూడడానికి ఇవాళ వెళ్ళారా? వెళ్ళినట్టయితే కమెంట్స్లో పోస్ట్ చేయండి. సో కమింగ్ టు చెన్నైకి వస్తే మాత్రం మన ఆంధ్రాలో చేసుకున్నట్టయితే ఇక్కడంతా బొమ్మలు పెట్టి గ్రాండ్గా అయితే చేయరు. ఇళ్ళల్లో అయితే బాగానే చేసుకుంటారు. టెంపుల్స్లో సెలబ్రేట్ చేస్తారు. వీధి వీధికి అలా బొమ్మలు పెట్టే అంత అయితే ఉండదు. చాలా రేర్గా బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో మేమైతే మట్టి వినాయకుడిని పెట్టి పూజ చేసుకున్నాం. మీరు కూడా మట్టి వినాయకుడినే పెట్టి చేసుకున్నారు అని అనుకుంటున్నాను. సో ఈ సంవత్సరం కుదరకపోతే నెక్స్ట్ సంవత్సరం నుంచైనా మట్టి వినాయకుడిని ప్రతిమతో పూజ చేసుకోండి. అది మీకు మంచిది, మన నేచర్కి మంచిది. సో మరి పండగ కెరియర్స్ గురించి ఏంటి, ఇంకా ఇవాళ పిండి వంటలు ఇది ఫెస్టివల్స్ అనే కదా. ఈ ఫెస్టివల్కి మనం వినాయకుడిని పూజిస్తాం, అందరికీ తెలిసిందే. సో మీకు గుర్తుందా, వినాయకుడి గుంజిళ్ళు తీస్తే మంచిది అని తెలుసా? తెలిసే ఉండిద్ది అని అనుకుంటున్నాను. సో ఎందుకు మంచిది, ఎందుకు చెప్తున్నారు, గుంజిళ్ళు తీయటం వల్ల ఉపయోగాలేంటి మీకు తెలిసినట్టయితే దాని బెనిఫిట్స్ గురించి కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఏదైనా మీకు నా వీడియో చూసేటప్పుడు మీకు అనిపించిన ఒపీనియన్స్ని డైరెక్ట్గా ఇప్పుడు నాతో లైవ్లో మీరు చెప్పలేరు కాబట్టి ఏ విషయం గురించైనా ఏ పాయింట్ దగ్గరైనా కమెంట్స్లో పోస్ట్ చేయండి. షేర్ చేసుకొని నాలెడ్జ్ని పెంచుకుందాము. సో గుంజల గురించి మీకేం తెలుసో పోస్ట్ చేయండి. నాకైతే చిన్నప్పుడు తెలియదు. నాకైతే తెలిసింది అంటే గుంజిళ్ళు స్కూల్లో పనిష్మెంటు, అది ఏదో పండగప్పుడు మా డాడీ చేపించేవాడు గుంజిళ్ళు తీయమని చెప్పి, అంతే. తర్వాత పెళ్ళైన తర్వాత నేను మా పిల్లలు స్కూల్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఆ గుంజిళ్ళు గురించి తెలిసిందనమాట. అది ఎంత మంచిది అని. అది రియల్గా అయితే అసలు పనిష్మెంట్ కాదు. అదేంటి గుంజిళ్ళు అంటే పనిష్మెంట్ కాదు, ఎవరు తీస్తారు అనుకుంటున్నారా? అది ఎందుకు చేపిస్తారంటే గుంజిళ్ళ వల్ల బ్రెయిన్ అనేది బాగా యాక్టివేట్ అవుతుంది. గుంజిళ్ళు తీస్తే బ్రెయిన్ యాక్టివేట్ ఎలా అవుతుందని అనుకుంటున్నారా? మనం గుంజిళ్ళు తీసేటప్పుడు ఎలా తీస్తాం? జస్ట్ పైకి కిందకి కూర్చొని లెగడం కాదు కదా. మనము చేతుల్ని క్రాస్ చేసి ఈ రెండు ఇయర్ లోబ్స్ అంటారు, ఈ చెవి వీటిని పట్టుకొని మనం పైకి కిందకి లెగిసి కూర్చుంటూ ఉంటాం. మీకు తెలుసా అసలు ఈ ఇయర్లో మనకి ఎన్ని నర్వ్స్ కనెక్ట్ అయి ఉంటాయో మన బాడీకి, అవన్నీ యాక్టివేట్ అవుతాయి. సో ప్రెస్సింగ్ పాయింట్స్ అనమాట. ఈ పాయింట్స్ని టచ్ చేస్తేనే యాక్టివేట్ అవుతాయి. సో గుంజిళ్ళు తీయటం వల్ల బ్రెయిన్ అనేది యాక్టివ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా లేడీస్కి అయితే బరువు తగ్గడానికి పెద్ద పెద్ద ఎక్సర్సైజులు చేయలేని వాళ్ళు చిన్న చిన్న రోజుగా ఒక 5 గుంజిళ్ళు 10 అలా పెంచుకుంటూ పోతే, గుంజిళ్ళు తీయటం అయితే కష్టమే ఈ ఏజ్లో. నాకైతే 11 తీసేసరికి అయిపోతుంది అనమాట. సో కానీ ఇది చాలా మంచిది. మెటబాలిజం కంట్రోల్లో ఉంటుంది, బ్రెయిన్ యాక్టివేషన్ అవుతుంది, వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది, ఇంకా చాలా ఉపయోగాలైతే ఈ గుంజల వల్ల ఉపయోగం ఉంది. సో ఇంకొకటి ఏంటంటే, నాకు ఎలా తెలిసింది, పెళ్ళైన తర్వాత ఎలా తెలిసింది, పిల్లలతో ఎలా తెలిసింది అంటే, మా పిల్లల స్కూల్లో వాళ్ళ ప్రేయర్లో డైలీ వాళ్ళ చేత 21 గుంజిళ్ళు తీపిస్తారనమాట. అది నాకెప్పుడు తెలిసింది అంటే, కరోనా టైంలో ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్లో కూడా కంపల్సరీ చేపించేవాళ్ళు అనమాట. తర్వాత
తర్వాత తర్వాత ఏంటి అది అన్నప్పుడు అలా ఆ గుంజీల వల్ల విశిష్టత. మళ్ళీ వినాయకుడు మన సిద్ధి బుద్ధి వారిద్దరు భార్యలు అనమాట గణపతికి. ఆ గణపతి మనకేం తెలుసు, విఘ్నాలు కలిగిస్తాడు, మంచి సిద్ధి బుద్ధి మనకి తెలుసు కదా. మరి ఎందుకు ప్రే చేస్తున్నాము, వినాయకుడికి ఎందుకు చేస్తున్నాము అంటే, వినాయకుడు మనకి మంచి బుద్ధిని, మంచి మార్గాల్ని, సిద్ధి అన్ని ఆటంకాలు తొలగించి మనకు అన్నీ యాక్టివేట్ చేస్తాడు. ఎలా చేస్తారు అంటే, మనం చేసే పనులు. ఆయన మెప్పు పొందాలి అంటే ఏం చేస్తాం, మనం గుంజిళ్ళు తీస్తాం. ఆ గుంజిళ్ళు తీస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే బ్రెయిన్ యాక్టివేట్ అయ్యిద్దో తెలుసు కదా, మంచి ఐడియాస్ వస్తాయి, మన బాడీ హెల్తీగా ఉంటుంది. మన ఇది ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ అనమాట. తెలియకుండానే మనం బాడీ ఎక్సర్సైజ్ చేస్తున్నాము, మైండ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము. సో ఎప్పుడైతే బాడీ మైండ్ అలైన్మెంట్ ఉంటుందో, ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటాయో, మంచి ఆలోచనలు, మంచి మెమరీ పవరు ఇవన్నీ వస్తాయి, ఆటోమేటిక్గా ఇంప్రూవ్ ఉంటాయి. ఇప్పుడు తెలిసిందా వినాయకుడికి గుంజగిళ్ళకి సంబంధం, సైంటిఫిక్ రీజన్ అనమాట. సో ఈ రీజన్ని మన ఇండియన్స్ ఇంకా పాత పద్ధతిగా చాలామంది తీసేస్తున్నారు. కానీ ఫారినర్స్ దీనివల్ల యూజెస్ తెలుసుకొని ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో పండుగ రోజు ఇవన్నీ నెగిటివ్ మాట్లాడాలనుకోవట్లేదు. మనకున్న ఒక దురదృష్టం ఏంటి అంటే, మనము మన ఇండియా కంట్రీ అనేది కల్చర్కి, వాల్యూస్కి, నాలెడ్జ్కి ఒక హబ్ లాంటిది అనమాట ఒకప్పుడు. కానీ మనం వాటిని పాటించట్లేదు. మిగతా కంట్రీ వాళ్ళు రీసెర్చ్ చేసి, తెలుసుకొని, నేర్చుకొని వాళ్ళు పాటించి బెనిఫిట్స్ పొందుతున్నారు. సో అందరూ కాదు, ఇంకా కొంతమంది ఉన్నారు. సో ఇప్పటికైనా పండగల గురించి చెప్తున్నాను. మన వాల్యూస్ని మనం గౌరవిద్దాం. మనం గౌరవించి వాటిని మన పిల్లలకి నేర్పిద్దాం. మనం ఎప్పుడైతే మనం పాటించి పిల్లలకి నేర్పిస్తామో, వాళ్ళు కూడా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి అవి పాస్ ఆన్ చేస్తాయి. సో పేరెంట్స్గా ఇది ఒక మన ఇండియన్గా మన కల్చరు వాల్యూస్ని కాపాడుకోవటం, మన ప్రకృతిని కాపాడుకోవటం ఎంత ఇంపార్టెంటో, ఎట్ ది సేమ్ టైం మన విలువల్ని, సంప్రదాయాల్ని గౌరవించటం, పాటించడం కూడా అది ఎంతో అవసరం. ఇప్పుడున్న జనరేషన్కి ఇవన్నీ తెలియట్లేదు, కనుమరుగైపోతున్న దశలో ఉన్నాయి చాలా విషయాలు. మనము దానికోసం ర్యాలీలు చేసి ఇవన్నీ చేయగల, చిన్న చిన్న పండగల ద్వారా, చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా మనం దాని విలువల్ని పాస్ చేయొచ్చు. సో మీరు నాతో ఏకీభవిస్తే కమెంట్లో పోస్ట్ చేయండి. అపోజిషన్ ఉన్నా పర్లేదు, మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా కమెంట్ రూపంలో తెలియచేయండి. సో పండగ అందరూ టైర్డ్ అయిపోయి ఉంటారు. నేనైతే టైర్డ్ అయిపోయాను. చాలా రోజుల నుంచి టైట్ షెడ్యూల్ వెళ్తూ ఉంది. సో ఈరోజే కొద్దిగా ఇంకా ఎండింగ్కి వస్తుంది. బట్ నేను కొన్ని కొత్త యాక్టివిటీస్కి సైనప్ అవ్వబోతున్నాను. సో ఈ వినాయక చవితి రోజు నా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్నీ విఘ్నాలు తొలగి అన్నీ సవ్యంగా జరుగుతాయని ఆశిస్తున్నాను. అలానే మీరు కూడా నిన్న వీడియోలో డిస్కస్ చేసినట్టు ఏదైనా మీరు పెట్టి ఇంకా దాన్ని స్టార్ట్ చేయకుండా పోస్ట్ పోన్ చేస్తా, నెగిటివ్ ఆలోచిస్తానంటే ధైర్యంగా దేవుడి మీద భారం వేసి మీ ప్రయత్నాన్ని స్టార్ట్ చేయండి. సో అంతా మంచే జరుగుతుంది అని నమ్ముతూ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈరోజు మెసేజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో మీ పిల్లలకి మీ స్కూల్స్లో అందరి స్కూల్స్ ఉండవు. పిల్లలకి ఒక ఫన్ వే యాక్టివిటీ ద్వారా గుంజిళ్ళని అప్పుడప్పుడైనా చేపించండి. వాళ్ళ బ్రెయిన్ని యాక్టివేట్ చేయండి.